వాళ్ళకి జిహెచ్ఎంసీ ఫుల్ ఫామ్ తెలుస్తుందో తెలియదు. గవర్నమెంట్ ఎందుకు ఇట్లా రియాక్ట్ అవుతుంది? ఇంత పెద్ద బిల్డింగ్ పెట్టుకుని ఏం ఫాయిదా మీకు? బ్రో నువ్వు నేను అన్ఎంప్లాయ్ ఉండాల్సిందే బ్రో ఇట్లాంటి వాళ్ళు ఉన్నంత కాలం. ఇది వచ్చేసి జిహెచ్ఎంసీ ఆఫీస్. నేను ఆల్మోస్ట్ మా తాత చనిపోయాను అని చెప్పి 1.5 month నుంచి తిరుగుతున్నా. డెత్ సర్టిఫికేట్ కొంచెం అర్జెంట్ ఉంది, మా తమ్ముని వాళ్ళ కాలేజ్లో ఇవ్వాల్సిందని. సో నేను దాని గురించి 1.5 month నుంచి బతలాడుతుంటే అప్పుడల్లా సార్ ఉండడు, లేకపోతే స్టాఫ్ ఉండదు. ఒకవేళ సార్ స్టాఫ్ ఇద్దరు ఉంటే 10 నిమిషాలు కూర్చో, అర్ధగంట కూర్చో, 15 నిమిషాలు కూర్చోవయ్యా చేస్తాము అన్న మాటలు మాట్లాడుతారు. రాత్రి 8 గంటలకి మా ఇంటికి వచ్చిర్రు. నేను ఎంక్వైరీకి వచ్చినాం, నువ్వు ఏడున్నావు, ఇడికి జల్దీ రావాలంటే 5-10 నిమిషాలలో దిల్చునగర్ నుంచి ఇంటికి వచ్చినా. నేను ఇంటికి వచ్చిన బట్టే వెళ్ళిపోయాను ఆయన. నువ్వు లేవు, మేము వెళ్ళిపోయినాం. రాత్రి 8 గంటలకు వచ్చి ఒకవేళ నాకు రోడ్డు మీద యాక్సిడెంట్ అయి ఉంటే అయితే నేను వాళ్ళ ఆఫీస్కి పోయి మీరు ఇట్లా చేస్తున్నారు, మీ మీద కంప్లైంట్ ఇస్తామంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇచ్చుకోపో అంటారు. అండ్ మళ్ళీ నేను నెక్స్ట్ టైం పోయినప్పుడు కంప్లైంట్ ఇస్తాను కదా, అందుకని చేయలేదు, లేకపోతే ఎప్పుడో అయిపోతుండే నీ ఫైల్ అంట. ये बुक के लिए भी 18 दिन फिरा 12 मार्च खाली रिक्वेस्ट है, सर्टिफिकेट सब है यहाँ पे लगा हुआ, खाली रिक्वेस्ट करना है. ओके करे तो फिर करेक्शन को डालना है, जब तक करेक्शन को नहीं लेते बस एक छोटा साइन के लिए इतना घुमा रहा है. साइन में खाली अप्रूवल करना है, खाली रिकॉर्ड निकाल के यस करना है खाली बस. కుక్కని తీసి పడేసినట్టు పడేస్తారు. మేము వస్తాం, మీకు వచ్చుడే ఎక్కువ, మీకు చేసుడే ఎక్కువ. మరి ఇంత ఇట్లాంటి ముసలోళ్ళకి ఈ జాబ్స్ ఎందుకు ఇస్తారు? చాలా మంది స్టూడెంట్స్ అన్ఎంప్లాయిడ్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తారు? సో ఇట్లాంటి వాళ్ళకి ఎవరు రియాక్ట్ అవుతారు, ఎవరు మాట్లాడతారు?